దేవుడు తన కృపలో మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యకరమైనటువంటి సమయం, ఈ శ్రేష్ఠ సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క అరగంట జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు శ్రద్ధగా ఆలకిద్దాం. దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల భాగం 46వ కీర్తన మొదటి వచనం. 46వ కీర్తన మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనకారుడు కోరహు తన జీవితంలో తన కలిగినటువంటి ప్రతి పరిస్థితులలో దేవుడు తన పట్ల కనికరించినటువంటి విధానమును బట్టి తన తండ్రి అయినటువంటి కోరహు దేవునికి విరోధముగా ప్రవర్తించినటువంటి వ్యక్తిగా తన జీవితాన్ని ముగించాడు. కానీ విడవబడినటువంటి కుమారులు దేవుని యొక్క పరిచర్య చేయడానికి, దేవుని సన్నిధి పట్ల వారికి ఉన్నటువంటి అచంచలమైనటువంటి ప్రేమ, దేవుని పట్ల వారికి ఉన్నటువంటి నమ్మకత్వం, దేవుని పట్ల వారికి ఉన్నటువంటి గొప్ప ఆలోచన ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే తన బ్యాక్గ్రౌండ్లో తనను బలపరిచేటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా లేరు. తండ్రి నడిచినటువంటి మార్గము దేవునికి అయిష్టమైనటువంటి మార్గం. మోషే అనబడేటువంటి దైవజనుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ ఉండగా వారిలో ఈ కోరాహు అనబడేటువంటి వ్యక్తి ప్రయాణమై కొనసాగుతూనే తన మదిలో ఒక ఆలోచన వచ్చింది. ఇదిగో మనకంటే మోషే ఏమైనా గొప్పవాడా? మనలాంటి వాడే కదా మోషే, కాబట్టి మోషే కిందకింత ప్రాధాన్యత అని అనుకొని తన మనసులో, నువ్వేమి పెద్ద గొప్పవాడివి కాదు, నీకంటే మేము కూడా గొప్పవారమే, మాకు కూడా 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, ఆలోచించే పరిజ్ఞానం ఉంది, కాబట్టి నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి నువ్వేమాత్రం కూడా మా ముందు సరిపోవు అని అనుకుని కోరాహు తన యొక్క అజ్ఞానాన్ని ప్రదర్శించి అక్కడున్నటువంటి 280 మందిని పోగు చేశాడు. దేనికోసం? మోషే యొక్క నాయకత్వం మాకు అవసరం లేదు, మోషేతో మాకు ఇక పనే లేదు, మా పని మేము చేసుకోగలం, మేము కూడా పరిశుద్ధులమే అన్న ఆలోచన కలిగినటువంటి కోరహు యొక్క ఆలోచన, తాను అనుకుంటున్నాడు తన యొక్క ఆలోచనలో, నేను నడుస్తున్న మార్గము సరైందని అనుకుంటా ఉన్నాడు, నేను చేస్తున్న పని సరైందని అనుకుంటా ఉన్నాడు, నా ఆలోచనే కరెక్ట్ అనుకుంటా ఉన్నాడు. ఏ మాత్రం కూడా దేవునికి ఇష్టం లేదండి. దేవుడు ఎన్నుకున్నటువంటి బిడ్డలను కాదంటానికి నువ్వెవరు, నేనెవరు? ఇక దేవుడు పిలిచాడు మోషేను, మోషేకు ఆధిక్యత ఉంది, మోషే గొప్పవాడయ్యేటువంటి కృప కూడా మోషేకుంది. ఎందుకనంటే ఫరో యొక్క కుమార్తె పెంచుకున్నటువంటి కుమారుడిగా తనకున్నటువంటి ఆధిక్యత, రాజు అయ్యేటువంటి అధికారం కూడా మోషే చేతిలో ఉంది. దేవుని యొక్క పిలుపును బట్టి తనకున్నటువంటి సమస్తమును విడిచిపెట్టి వచ్చినటువంటి వాడుగా కనబడతా ఉన్నాడు. ఇదిగో అనేటువంటి ప్రతి మాట కూడా భరిస్తున్నాడు కదా అని అనుకొని మోషేను తక్కువగా ఆలోచన చేసుకొని, మోషేను తక్కువ చూపు చేసి మేమే గొప్పవారం అన్నట్టుగా ప్రయత్నం చేసినటువంటి ఆ మనుషుల యొక్క ప్రవర్తన గమనించినటువంటి దేవుని యొక్క కోపము ఆ కోరహు మీద, వారితో పాటు కలిసినటువంటి నడిచినటువంటి దాతాను, అభిరాము, అలాగే 280 మందిని అందరినీ సైతము దేవుడు తన కోపాగ్ని చేత భూమి నెరవేడింప చేసి దానిలో పడి చనిపోయారు. ఇక విడవబడినటువంటి కుటుంబం ఉంది. ఇక ఈ కుటుంబం పరిస్థితి కూడా ఇంతే అని అనుకున్నటువంటి సమయంలో బిడ్డలందరూ కూడా దేవుణ్ణి ఆశ్రయించిన వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి బిడ్డలుగా వారి జీవితం ఎలా ఉందో, వారి జీవితము ఏ విధంగా మార్చబడిందో ఆ విధంగా ఆ బిడ్డలందరూ కూడా ఆశీర్వాదకరంగా కొనసాగుతూనే అనేకులకు మాదిరికరంగా ఉండాలని ఈ ఉదయకాలము జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. తన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. వారు ఎరిగిన సత్యము, వారు తెలుసుకున్నటువంటి ఆలోచన, వారు తెలుసుకున్నటువంటి మంచి గ్రహింపు ఏంటి అంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడండి. ఎవరు తెలుసుకుంటారు? దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడని చెప్పనంటే
నిన్నే నాకు కాపాడుతుంది, మమ్మల్ని కాపాడడం లేదా అని అనుకునే రోజుల్లో మనం ఉన్నాం. ఆయన కాపాడకపోతే మనం బ్రతకలేమా అన్నట్టుగా మనుషుల యొక్క ప్రవర్తన కనబడతా ఉంది. ఆయన ఏమన్నా గొప్పోడా, ఆయన ఏమన్నా దేవుడా అన్నట్టుగా మనుషుల యొక్క తీరు కనబడతా ఉంది ఈ లోకంలో. ఎందుకనంటే మనిషి మాట విలువిచ్చినటువంటి వ్యక్తులు దేవుడికి విలువడంలా. ఒక మనిషి మాట చెబితే వింటున్నాడు కానీ దేవుడు మాట చెబితే వినడం లేదండి. దేవుడిని ఆశ్రయించేటువంటి మనుషులు కరువైపోతూ ఉన్నారు. దేవుని గుర్తెరిగేటువంటి మనుషులు కనుమరుగైపోతూ ఉన్నారు. ఈ లోకపు ఆత్మ మనుషులను అజ్ఞానం వైపు నడిపిస్తూ ఉంది. ఎరిగినటువంటి కీర్తనకారుడైనటువంటి కోరహ కుమారులు అంటున్న మాట ఏమిటనంటే, దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడండి. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను మనల్ని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాడు, కాపాడుతున్నాడు, భద్రతనిస్తున్నాడు, క్షేమాన్ని ఇస్తున్నాడు. త్రుటిలో మన ప్రాణం గాలిలో కలిసిపోద్ది, అవునా కాదా? ఎంతమందిని మనం చూడడం లేదు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే వాళ్ళు ఎంతమందిని చూడడం లేదు. వయసుతో నిమిత్తం లేదు, బలంతో నిమిత్తం లేదు, బలగంతో నిమిత్తం లేదు, ఆస్తితో నిమిత్తం లేదు, పేరుతో నిమిత్తం లేదు, సంపదతో నిమిత్తం లేదు, జ్ఞానంతో నిమిత్తం లేదు. జ్ఞానులు సైతము, పేరు కలిగిన వారు సైతము, బలవంతులు కలిగినటువంటి సైతము, బలహీనులు సైతము, ఎవరు కూడా ఈ భూమి మీద స్థిరులైన వారు లేరండి. ఎరిగిన భక్తులు తెలుసుకోవాల్సిన ఆలోచన ఏమిటనంటే, మనమందరము కూడా నీటి బుడగ వంటి వారమాట. నీటి మీద ఉండే బుడగ తప్పని ఎప్పుడు వెళ్ళిపోద్దో తెలియదు. అప్పుడు దా గంభీరంగా కనపడిద్ది, తప్పును పేలిపోద్దండి. మనిషి జీవితం కూడా అంతే కదా. ఎరిగినటువంటి కీర్తనకారుడు అంటాడు, యెహోవా ఇదిగో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. యెహోవా పట్టణమును కాపాడని ఎల్లా దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట అర్థమేనండి. దేవుడు కాపాడాలి, దేవుడు కటాక్షించాలి, దేవుడు కరుణివ్వాలి. ఆయన కాపుదల లేకుండా, ఆయన పట్టణాన్ని కాపాడకుండా దాన్ని కావలి కాయవారంట గుడ్లు అప్పగించుకొని రాత్రి అంతా తెల్లారంతా చూసినా కూడా ఏమాత్రం కూడా ప్రయోజనం లేదట. దేవుడు కాపుదలనివ్వాలి. బిర్రుగా ఒక్కరోజు ఆగకుండా వర్షం పడితేనే ఈ భూమి మీద మనం బ్రతకలేమండి. మొన్నటికి మొన్న ఇక అయిపోయింది మన పని అనుకున్నా, చెరువులు నిండిపోయినాయి, వాగులు నిండిపోయినాయి, అన్నీ నిండిపోయినాయి. ఇక పొర్లి మన మీదకి రావడమే ఆలస్యం. దేవుని కృపను బట్టి ఆ రాత్రి 3 గంటల నుంచి వర్షం ఆగిపోయింది. ఎటు నీళ్ళు అటు వెళ్ళిపోయినాయి. లేదని కనుక అలాగే కురిస్తే మనుషులు ఎవరు కూడా ఈ భూమి మీద నిలబడలేం. అంటే ఒక్క రాత్రి వర్షం పడితేనే ఈ భూమి మీద మనం నిలబడడానికి మనకు ఆశ్రయం లేకపోతే, ఇదిగో ఇంతకాలం సంవత్సరాల తరబడి మనకున్నటువంటి సంవత్సరాలను పొడిగించిన వాడు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నువ్వు జీవించే సంవత్సరములు అధికమవుతాయి అని అంటున్నాడండి. ఎవరి వలన? నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది. క్షేమాన్ని ఇచ్చేవాడు, ఆరోగ్యమునిచ్చేవాడు, భద్రతనిచ్చేవాడు, పరిస్థితులు మార్చగలిగినటువంటి గొప్ప దేవుని యొక్క ఆశ్రయము ఈ మధ్యాహ్న కాల సమయం ముందు నీ యందు నిలిచి ఉన్నదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఆయన యొక్క ఆశ్రయం కిందనే ఉన్నావు, ఆయన కాపుదల్లోనే ఉన్నావు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన భద్రతలో మనం ఉన్నాము కనుక నేటి దినాన సజీవుల లెక్కలో మనం అందరము కూడా నిలవబడ్డాం. కనుక ఎరిగినటువంటి భక్తుడు అంటాడు, దేవుడే మనకు ఆశ్రయదుర్గమునై ఉన్నాడు. దేవుడే మనకు ఆశ్రయదుర్గం. మనుషులు ఎవ్వరు కాదు, మనుషులు ఎవ్వరు కూడా మనం నిలబెట్టేవాళ్ళు కాదు. మనుషుల యొక్క ఆలోచన నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఒకవేళ పతనం చేయాలని కోరుకుంటుందేమో, కానీ దేవుడు మాత్రం మనలను భద్రపరిచే దేవుడు, మనకు కాపుదలనిచ్చే దేవుడు. తన క్రింద మాటలంటాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అంట. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన నువ్వు ఆయన ఆశ్రయించగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే, ఆయన నువ్వు గనక హక్కున చేర్చుకోగలిగితే, ఆయన ఆశ్రయించినటువంటి నిన్ను ఆయన విడిచిపెట్టేవాడు కాదు.
ఆయన విడిచిపెట్టేవాడు ఎన్నటికీ కాదు. ఆయనను బలపరిచేటువంటి గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఆయన ఆశ్రయం కింద ఉన్నామని తెలుసుకోవాలి మనం. ఆయన ఆశ్రయంలో మనం కొనసాగుతున్నామని తెలుసుకోవాలి. ఆయన కాపుదల్లో మనం ఉన్నామని తెలుసుకోవాలి. ఆయన భద్రతలో మనం ఉన్నామని తెలుసుకోవాలి. అందుకే 91వ కీర్తనలో ఒక మాట ఉంది. 91వ కీర్తన, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి. అదండి కీర్తనకారుడి యొక్క ధైర్యం ఏంటంటే, నేను నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరైనా ఉన్నాడు అనంటే, నాకు నమ్మకంగా సహాయం చేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడు అనంటే, నాకు నమ్మకంగా నన్ను కాపాడగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే, నమ్మకంగా నన్ను కాపుదలనివ్వగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన యెహోవాయే అని అంటున్నాడు. ఆయనని నమ్మకత్వాన్ని స్థిరపరిచేటువంటి దేవుడు ఆయన. భక్తుడు అంటాడు, ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడు అని అంటున్నాడు. ఆయన ఆశ్రయము. ఎలాంటి వాడు? మనందరికైనా ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆయన నమ్ముకున్న తగిన సహాయకుడై ఉన్నాడు. ఆయన కాపుదల్లో మనం ఉన్నాం. చాలాసార్లు కొందరి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే, 21వ కీర్తన 12వ వచనం అనుకుంటా. 21వ కీర్తన, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. చాలండి. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు అనుకున్నాడు ధనవంతుడు. ఈ రాత్రి అంతా కూడా సంపద అంతా నా చేతిలో ఉంది కదా, అదే నాకు కాపుదలనిస్తుంది, అదే నాకు భద్రతనిస్తుంది, అదే నాకు క్షేమాన్ని ఇస్తుంది, నా మనసుకు నెమ్మదినిస్తుంది అని అనుకొని ఆ రాత్రి అనుకుంటున్నాడు, నా ప్రాణమా తిను తాగు. కాపుదలనిస్తుందా? కాపుదలనిచ్చేవాడు ఎవరు? భద్రతనిచ్చేవాడు ఎవరు? జీవమునిచ్చేవాడు ఎవడు? ఈ భూమి మీద బ్రతకడానికి, మనం బ్రతికి బట్ట కట్టడానికి ఆయుష్ను పొడిగించేవాడు దేవుడు. కనుక ఆ రాత్రి అనుకున్నాడు, తనకున్న సంపదే తనకు ఆశ్రయాన్ని ఇస్తుంది అనుకోండి, నా ప్రాణమా తిను తాగు సుఖించు. దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నా, నువ్వు సిద్ధపరిచినవన్నీ ఎవని వగును? సిద్ధపరిచినవన్నీ కూడా ఎవని వగుతాయి? ఆయనే కనుక మనల్ని పిలిస్తే నొరలరా తిరిగి రండి అని అంటే, ఈ రాత్రికే కనుక, ఈ క్షణానికే కనుక ఆయన పిలుపుని కనుక మనం కనుక ఆలోచించగలిగితే, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, ఆయన అంటాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. మన జీవించే సంవత్సరాలు అధికం అవడానికి ఎవరి వలన? దేవుని వలన మాత్రమే. ఎవరి కింద ఉండాలి మనం? ఆయన ఆశ్రయం కింద ఉండాలి. ఆయన రెక్కల చోటున ఉండడానికి ఇష్టపడాలి. దేవా, నీ కృప తప్ప మాకెవరున్నారయ్యా, నీ ఆశ్రయం తప్ప మాకెవరున్నారయ్యా. భక్తుడు అంటాడు, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 18వ కీర్తన 31వ వచనం. 18వ కీర్తన 31వ వచనం. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. యెహోవా తప్ప దేవుడు ఏడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది అని అన్నాడు. ఆయన అలాంటి వాడు, మనల్ని ఆశ్రయం కింద మనల్ని కాపాడే దేవుడు అయి ఉన్నాడు. ఆయన తన రెక్కల చాటును భద్రపరిచేవాడు అయి ఉన్నాడు. కాబట్టి ఉదయకాలము నీవు నేను ఆయన స్తుతించడానికి గల కారణము తెలుసుకోగలిగితే, ఇదిగో దేవా, ఇంతకాలం నన్ను కాపాడావా, ఇంతకాలం నన్ను సంరక్షించావా. ఎవరికి వారు మీకున్నటువంటి దేవుడు పొడిగించినటువంటి ఆయుష్ను, ఆరోగ్యమును బట్టి ఇచ్చిన సంవత్సరాలు ఏదైతే ఉన్నాయో, 30 కావచ్చు, 40 కావచ్చు, 50 కావచ్చు,
60, 70 కావచ్చు, ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నాయో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని, దేవా 50 సంవత్సరాల్లో ఎక్కడ కూడా నాకు ఎటువంటి ఆటంకం లేకుండా నువ్వు కాపాడావా అని కనుక ఆలోచన చేయగలిగితే ఇక మనకు కన్నీళ్ళు తప్ప. ఎంత కృప అండి. మన గొప్పలమైనా కాదు కదా, మన బలవంతులమైనా కాదు కదా, మన బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందనా కాదు కదా. ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా దేవుడు పిలిచినప్పుడు వెళ్ళాల్సిందే. కాదు వాళ్ళ ముందు తర్వాత వాళ్ళ నన్ను పిలువ అని చెప్పని అంటానికి లేదు. దేవుని యొక్క కృపలో మనమందరం కూడా బ్రతికి బట్టగట్టగలుగుతా ఉన్నా. అందుని బట్టి కీర్తనకారుడు అంటాడు, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప మనకు ఆశ్రయ దుర్గమేది. మన దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మనకు క్షేమాన్ని ఇస్తూ ఉన్నాడు, మనకు ఆరోగ్యముని ఇస్తూ ఉన్నాడు, మనకి నెమ్మదిని ఇస్తూ ఉన్నాడు. ఈ దేవుడు ఎలాంటి వాడునంటే 91వ కీర్తన 3వ వచనంలో రాయబడింది, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. చాలండి. ఎక్కడంటే ఆశ్రయం? ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుంది. అది వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, వేటగాని ఊరిలో నుండి తప్పిస్తుంది ఆయన ఆశ్రయం. నాశనకరమైన తెగులు రాకుండా కాపాడుతుంది ఆయన యొక్క ఆశ్రయం. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతాడు. ఆయన ఆశ్రయం కింద మనకు భద్రతనిస్తాడండి. కాబట్టి కలగబోయేటువంటి నష్టానికి కావచ్చు, కలగబోయే కీడుకు కావచ్చు, కాపుదలనిచ్చి భద్రతనిచ్చి క్షేమాన్ని ఇచ్చేటువంటి గొప్ప దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. భక్తుడు అంటాడు, ఇదిగో ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుంది, ఆయన సత్యమును కేడమును ఢాలునై ఉన్నాడు. కాబట్టి ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయాన్ని ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎవరికి ఆయన తోడుగా ఉంటాడు? చదువుదాం 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని కాపుదలనిస్తాడు, భద్రతనిస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు. చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన మనం ప్రేమించాలండి, ఆయన మనం ఆశ్రయించాలి, ఆయన మనం హెచ్చించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని. అది నీ స్నేహితుడికి కనుక ఏదైనా ఇబ్బంది ఉంటే నీ విడిచిపెడతావా? ఎంతో కొంత సాయం చేస్తావుగా, కనీసం పోయి పలకరించడానికైనా ఇష్టపడతావుగా. మరి దేవుడిని విడిచిపెడతాడా? నువ్వు ఆపదలో ఉంటే, నువ్వు కష్టంలో ఉంటే, నువ్వు బాధలో ఉంటే, నువ్వు కృంగిపోయి ఉంటే, నీకున్నటువంటి పరిస్థితులన్నింటినీ చూసి నాకెందుకు పక్కకు పోతాడా? ఒక మనిషితో నీకున్న సంబంధాన్ని బట్టి నువ్వు ఆ మనిషిని ప్రేమించడానికి ఇష్టపడగలిగితే, నీకు ఆయనకున్నటువంటి సంబంధాన్ని బట్టి ఆయన నిన్నెందుకు విడిచిపెడతాడు? ఆయన నిన్నెందుకు తప్పించి ఆయన తన ముఖాన్ని చాటు చేస్తాడు. తప్పక ఆయన నిన్ను కటాక్షించి కరుణిస్తాడు తప్పకుండా. కారణం ఏంటంటే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటున్నాడండి. మనం ప్రేమించాలి ఆయన్ను. మనం ఆయన ప్రేమించగలిగితే మన క్రియల ద్వారా, మన భక్తి ద్వారా, మన నడవడిక ద్వారా, మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా మనం ఆయన ప్రేమించే వారమై ఉండాలి. ప్రేమించినప్పుడు ఆ ప్రేమకు తగినట్టుగా నీ ప్రవర్తన కొనసాగాలండి. దేవుడు నేను ప్రేమిస్తున్నానంటే, ఇప్పుడు భార్య భర్తను ప్రేమిస్తున్నానంటే భర్త మాట వినాలా లేదా? నాకేం చెప్పగాక నా ఇష్టం అని చెప్పి అందనుకో, మాట మాత్రం నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే కుదురుతుందా? కాదు కదా. ప్రేమించినప్పుడు ఏం చేయాలి? మాటకు లోబడాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఆ ప్రేమలో ఏముంది? విధేయత ఉంది. మాట వినగలుగుతా ఉన్నాడు, మాట ప్రకారం చేయగలుగుతా ఉన్నాడు, ఆయనకు నచ్చినట్లుగా ఉండగలుగుతా ఉన్నాడు. ఎలాంటి క్రియలలోనైనా సరే ఆయనకు తగినట్లుగా మనం చేయగలిగినప్పుడు ఆయన ప్రేమించిన వారు. ఒట్టి మాట ఏమాత్రం ఉపయోగం లేదు, మన క్రియలు కనబడాలండి. పాపాత్మరాలైనటువంటి స్త్రీ నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని నోటి మాట చెప్పి ఊరుకోలేదు. ఆవంట తన దగ్గర ఉన్నటువంటి
కన్నీటితోటి అప్పటి వరకు చేసినటువంటి పాపం ఏమైందో అదంతటిని కూడా ఆమె ఇక మీదట చేయకూడదనుకొని ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడలా, ఒక్క మాట కూడా మాట్లాడలా. ఆయన కన్నీళ్లతోటి ఆయన పాదాలు గడిగింది. రెండవది, ఆమె దగ్గర ఉన్నటువంటి తన వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. మూడవది, తన దగ్గర ఉన్నటువంటి అత్తరుతో ఆయన పాదాలను కడిగిందంట. అందరూ కూడా అసహించుకుంటున్నారు, ఈయన కూడా అలాంటి వాడేమో అని చెప్పని అనుకుంటా ఉంటే ఆయన అందరికీ జ్ఞానోదయం ఏంటట్లుగా అంటున్నాడు, అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధాన కలదానవై వెళ్ళు అని అన్నాడు. ఎందుకన్నాడు? ఆమె అతన్ని ప్రేమించిందట. దేవుని ప్రేమించింది. మాట చెప్పకపోయినా పర్లా, క్రియల్లో చూపించాలి మన ప్రేమ ఏందో. మాట్లాడిందా పాపాత్మరాలు ఇస్తే, అయ్యా నేను చేయలేదయ్యా, నాకు తెలియదయ్యా, ఇక మాట్లాడి పక్కన పెట్టింది. ఓన్లీ క్రియలే. కన్నీళ్ళు గార్చింది, పాదాలు తుడిచింది, అత్తరుతో పాదాల మీద పోసింది.